అందరు నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే ఏపీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో ఈ లిక్కర్ స్కామ్ మీద సిట్ అధికారులు దర్యాప్తు చేసే కొద్దీ దాన్ని తవ్వే కొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయి. ఆధారాలతో పాటు కోట్లాది డబ్బు కూడా బయటపడుతుంది. మొన్న ఏదైతే ఫామ్ హౌస్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించిన 11 కోట్లు దొరకడం జరిగింది. నిన్న ఎవరైతే శివిరెడ్డి అనుచరుడు వెంకటేష్ నాయుడు అనే వ్యక్తి డబ్బులు కట్టలో లెక్కేస్తూ ఒక వీడియో ఒకటి బయటికి రావడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూపిస్తాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మనం ఈ డబ్బు ఎంత ఉంటుంది, ఈ డబ్బు ఎవరిది, ఈ డబ్బుని ఈ వీడియోలు అన్ని ఎలా బయటకు వచ్చాయి. ఇది ఒక వీడియో కాదు, ఇలాంటి వీడియోలు సిట్ అధికారుల దగ్గర వందల వీడియోలు ఉన్నాయి. ఒక్క వీడియో మాత్రం బయటకు వచ్చింది. ఇలాంటి వీడియోలు సిట్ అధికారుల దగ్గర వందల కొద్ది ఉన్నాయి. వాటి గురించి కూడా వీడియోలో డిస్కస్ చేద్దాము. ఒకసారి వీడియో చూడండి. ఇది ఇప్పుడు 25 ఉంది కదా, 25 వీడికి 4 ఉంటుంది. 4 ఇది ఒక సరిపోతుంది 5 ఉంది మొత్తం టోటల్. ఏ బాబు ఎంత అనుకుంటున్నారు ఈ డబ్బు? మీ అంచనా పవర్ ఎంత అనుకుంటున్నారు? ఒకసారి కామెంట్ చేయండి. ఈ డబ్బు 1 కోటి 2 కోట్లు లేదా 5 కోట్లు కాదు, దాదాపు 35 నుంచి 40 కోట్లు డబ్బు ఇది డమ్ చేసి పెట్టారు. ఒక రూమ్లో డమ్ చేసి పెట్టారు. వీళ్ళు ఎవరికైనా ఎలక్షన్లో పంచాలనుకుంటే వీళ్ళు పలానా వ్యక్తికి ఇంత ఇవ్వాలి, పలానా వ్యక్తికి 5 కోట్లు ఇవ్వాలి, ఆ పలానా వ్యక్తికి 5 కోట్లు ఇవ్వాలి, ఆ నియోజకవర్గంలో ఆ లీడర్కి 5 కోట్లు ఇవ్వాలి అనే డిస్కషన్ వచ్చినప్పుడు వీళ్ళు పంచేటప్పుడు వీళ్ళ సెల్లుల్లోనే ఆ వీడియోని సేకరించడం జరుగుతుంది. ఆ వీడియో తీసుకుంటున్నారు వీళ్ళే. ఆ వీడియోని వీళ్ళే తీసుకొని డబ్బులు లెక్కేసేటప్పుడు మళ్ళీ డబ్బులు ఎవరికైతే ఇస్తున్నారో ఆ వ్యక్తి దగ్గర డబ్బులు ఇస్తున్నట్టు కూడా వీడియో తీసుకొని ఆ వీడియోలన్నీ కూడా వీళ్ళ దగ్గర భద్రంగా పెట్టుకోవడం జరిగింది. గతంలో ఎలక్షన్ టైంలో సిట్ అధికారులు ఎప్పుడైతే దర్యాప్తు మొదలు పెట్టారో అప్పుడు ఈ వీడియోలకు సంబంధించిన మొత్తం కూడా డిలీట్ చేశారు. మొత్తం వాట్సాప్ సంబంధించిన మొత్తం డిలీట్ చేశారు. అయితే సిట్ అధికారులు ఏదైతే ఈ డిలీట్ చేసిన వీడియోలు ఏదైతే ఉన్నాయో టెక్నాలజీ ఉపయోగించి వీళ్ళు డిలీట్ చేసిన వీడియోలన్నీ కూడా వాళ్ళు రికవర్ చేయడం జరిగింది. అంటే 1 కాదు 2 కాదు, వందల వీడియోలు 100 కోట్లు వీళ్ళు పంచుతున్నట్టు సిట్ అధికారుల దగ్గర ఆధారాలు కరెక్ట్గా ఉన్నాయి. ఇలాంటి డబ్బు అంటే ఇది వాళ్ళు కష్టపడి రాయో రప్పో కొట్టి సంపాదించిన డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. మద్యంతో నకిలీ మద్యం అమ్మేసి జనాలు రక్తంతో సంపాదించిన, రక్తంతో కూడగొట్టిన డబ్బు ఇదంతా. ఇలాంటి పాపపు డబ్బుతో ఎలక్షన్లో వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. ఓటికెంత అని చెప్పేసి ఒక నియోజకవర్గాలలో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అంటే కడుపుకి అన్నం తినేవాడు కూడా ఎవడు కూడా ఇలా చేయడు. అంటే ఏ లిక్కర్ స్కామ్లో జరిగిన కుంభకోణం మామూలు కుంభకోణం కాదు, అది మామూలు ఫ్రాడ్ కాదు. అది ఇది ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉందో ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా 10 రెట్లు ఏపీ లిక్కర్ స్కామ్ పెద్దది. కరెక్ట్గా వినండి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే కూడా ఏపీ లిక్కర్ స్కామ్ 10 రెట్లు ఎక్కువ. అంత అవినీతి జరిగింది మన రాష్ట్రంలో. అంత అవినీతి చేశారు, అడ్డగోలుగా సంపాదించారు, అడ్డగోలుగా దోచేశారు. ఇప్పుడు సిట్ అధికారులు ఒక్కొక్కరినే వేరేస్తున్నారు. ఒక్కొక్కరి దగ్గర కోట్లు పంచినట్టు ఆధారాలు ఉన్నాయి, కరెక్ట్గా సేకరించారు. ఈ వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో చెవిరెడ్డి ముఖ్య అనుచరుడు, చెవిరెడ్డికి మాత్రమే కాదు ఇతను మన పుట్రెడ్డికి కూడా అనుచరుడే. మన పుట్రెడ్డికి కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇతని చేత చాలా ల్యాబింగ్లు చేయించారు. ఇతని చేత చాలా కోట్లాది డబ్బు చేతులు మారాయి.
ఇతని దగ్గర వందల వీడియోలు సిట్ అధికారుల దగ్గర ఉన్నాయి. ఇతని వీడియోకి సంబంధించిన వీడియోలు సిట్ అధికారుల దగ్గర వందల వీడియోలు ఉన్నాయి. ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపో మాపు మన పొట్టిరెడ్డి దగ్గరికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవకర్లా. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, పొట్టిరెడ్డి కలిసినట్టు ఫోటోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. రేపో మాపో పొట్టిరెడ్డిని గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. పొట్టిరెడ్డి అనే వ్యక్తిని గ్యారెంటీగా అరెస్ట్ చేస్తారు. నేను ఈ వీడియో సందర్భంగా పొట్టిరెడ్డికి ఒక సలహా ఇస్తున్నా. పొట్టిరెడ్డి గారు, మీకు సమయం చాలా తక్కువ ఉందండి. చాలా అంటే చాలా తక్కువ ఉంది. మిమ్మల్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేయొచ్చు. మీరు ఈ రోజు నుంచే మీరు ఏమి తినాలనుకుంటున్నారో అది తినేయండి, ఏది తాగాలనుకుంటున్నారో అది తాగేయండి, ఎక్కడ తిరగాలనుకుంటున్నారో అక్కడ తిరిగేసేయండి. రేపొద్దున జైలుకి వెళ్ళిన తర్వాత నాకు ముక్క కావాలి, నాకు సొక్క కావాలి, నాకు బొక్క కావాలి, నాకు లేకుంటే గుంట కావాలి అంటే ఇవన్నీ నడవ, అక్కడ ఎన్ని నడవ జైల్లో. కాబట్టి నువ్వు ఈ సమయం తక్కువ ఉంది కాబట్టి నువ్వు చేయాలనుకున్నది ఏదైనా కానీ ముందుగానే చేసి జైలుకి వెళ్ళిన తర్వాత నీకు చుక్క దొరకదు, ముక్క దొరకదు, గుంట దొరకదు. సరేనా? ఒక్కొక్కరిని ఎవరిని వదిలిపెట్టరు. ప్రతి ఒక్కరిని కూడా ఈ దీంట్లో బయటకు వస్తారు. ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేస్తారు. ఇంకా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. లెస్సి చూడాలి ఏం జరుగుద్దని. జై హింద్.